బిగ్ బాస్ సీజన్ 8 అని క్రేజీ అప్డేట్స్ అనమాట. చాలా మంది రివ్యూస్ చాలా రకాలైన పెట్టేస్తున్నారు. ఏంది వీళ్ళే కంటెస్టెంట్లని, ఇంకా సెలక్షన్ అయిపోయిందని, ఇంకా వాళ్ళకి ఏదో నోటికి వచ్చిందలా చెప్పేస్తున్నారు. ఏ అప్డేట్ వచ్చింది? ఏ అప్డేట్ రాలేదు. ఏముంది, అన్నపూర్ణ స్టూడియోలో సెట్ చేశారు, 6 సంవత్సరాలు అగ్రిమెంట్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ హోస్ట్ చేసేది కూడా నాగార్జున గారు. ఈ 2 అప్డేట్లు ఉన్నాయి. కంటెస్టెంట్లు ఎవరని చెప్పేసి ఎవరు చెప్పారు? బిగ్ బాస్ వాళ్ళు ఏమైనా అప్డేట్ ఇచ్చినారా? ఏమీ లేదు. సో ఈ విషయం పూర్తిగా మాట్లాడదాం. నెక్స్ట్ ఎవరుంటే బాగుంటుంది అంటే బిగ్ బాస్ సీజన్ 8 లో. అలానే అంటే నేను చెప్పేది ఇప్పుడు అందరూ కూడా యూట్యూబర్స్ తీసుకొచ్చి చూపిస్తున్నారు అనమాట. ఇతనే నెక్స్ట్ కంటెస్టెంట్, వీళ్ళే నెక్స్ట్ పార్టిసిపేట్ చేసేది అని చెప్పేసి. అలాగే ఇప్పుడు యూట్యూబర్ కాకుండా మామూలుగా బయట సైడ్ నుంచి అంటే సినిమాల నుంచి ప్లస్ సీరియల్స్ నుంచి అలాగే యాంకరింగ్ నుంచి వీళ్ళందరి గురించి అయితే ఎలాంటి అప్డేట్ లేదనమాట. సో ఆ విషయాలు ఏంటో పూర్తిగా చూద్దాము. బయట రివ్యూవర్స్ బిగ్ బాస్ సీజన్ 8 గురించి ఎలాంటి రివ్యూ ఇస్తున్నారో, ఎలాంటి మాటలు చెప్తున్నారో ఒకసారి పూర్తిగా చూద్దాము. నా పేరు రాజు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్ ఈస్ బెస్ట్ బూస్ట్ టు అవర్ ఛానల్ బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇంతకుముందు నేను బాగా మంచి వీడియోస్ అయితే చేసేవాడిని. ఆ ఛానల్ పోయింది. బట్ ఈ ఛానల్ అయితే 3 months నుంచి వీడియోస్ ఏం చేయలేదు. బట్ చిన్న ఏవో పెట్టుకుంటా ఉన్నాను. యూట్యూబ్ లో ఏంటంటే సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం. మాటలు ఉండాలా, అన్ని ఉండాలా. ప్రజెంట్ అయితే మనకి మైక్ లేదు, కొంచెం రీసౌండ్ ఎక్కువ ఉన్నట్టుంది. దాని గురించి ఏం పట్టించుకోవద్దు. ఏదైనా సరే కంటెంట్ మాట్లాడగలిగితే ఏదో మీరు పట్టించుకోండి, నాకు తెలుసు. ఎనివే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి వస్తున్న న్యూస్ ఏంటంటే ఒక రివ్యూవర్ ఓంటి పెట్టేశాడు అనమాట. బర్రె లెక్క నెక్స్ట్ కంటెస్ట్ చేయబోతుందని చెప్పేసి. ఓకే, బెస్ట్ అనమాట. ఆమె కంటెస్ట్ చేస్తే మంచిదే. ఎందుకంటే ఆమె ఒపీనియన్, ఆమె ఇది ఆమెకున్న టాలెంట్ అనమాట. సో ఆమె టాలెంట్ ఏంటంటే మనకు అందరికి తెలుసు. ఎందుకంటే ఒకసారి పాపులర్ అయింది కదా, నేను ఇక్కడ ఇలాగా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నా అని చెప్పేసి. సో అప్పుడు మంచి వైరల్ అయింది కదా. చాలా మంది చాలా రకాలుగా యూట్యూబర్స్ కావచ్చు, పెద్ద టీవీ ఛానల్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఇంకా ఏదో కులాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వక్తలు కావచ్చు, ఎవరో చాలా మంది చాలా రకాలుగా వెళ్ళి ఆమెను సపోర్ట్ చేస్తారు అప్పట్లో. తర్వాత నెక్స్ట్ కంటెస్ట్ అయిపోయిన తర్వాత, నెక్స్ట్ ఓట్లు అయిపోయిన తర్వాత కూడా ఇంకా పోకారు అనమాట. బర్రె లెక్కకి మెజారిటీ అని అది ఇదని సూపర్. ఆ ఊపు అలాగే పోయి ఉంటే బాగుండేది. జస్ట్ చిన్న నెగిటివిటీ అనమాట. ఇప్పుడు నెగిటివిటీ ఎక్కువ అవడానికి కూడా ఆమెకి కారణం ఏంటంటే రీసెంట్ గా మ్యారేజ్ చేసుకుంది. బెస్ట్ మ్యారేజ్ అనేది చూసుకోవాలా, ఆమె పర్సనల్ లైఫ్ అది, దాంట్లో మనం ఇన్వాల్వ్ కాకూడదు. బట్ ఆమె బిగ్ బాస్ సరిపోద్దా లేదా అన్న విషయానికి వస్తే ముందు అందుకోసం ముందర మాట్లాడుతాను. ఇది అర్థమైతే కదా నెక్స్ట్ ఏంది మనకి ఎట్లా ఉంటుందని చెప్పి చూసేదానికి. చూడండి, ఇప్పుడు తర్వాత చిన్న ఇంటర్వ్యూ చేయడం మొదలు పెట్టింది అనమాట చిన్న యూట్యూబర్స్ కి. వాళ్ళు ఏమైనా బాగా వాడేశారు అనమాట. నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ వీడియోస్ కింద చూసారంటే మీకే అర్థం అవుతుంది. కింద అంతా డాష్ 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 ఉంటుంది. ఓకే, అంతర్ దాపేద్దాం. ఇప్పుడు బర్రె లెక్క శిరీషాని సో బిగ్ బాస్ తీసుకున్నారు. సో బిగ్ బాస్ అంటే ఏంది, అదైనా చిన్న రోడ్ల మీద ఆడుకునే ఆటలు అయ్యి వేల మంది లక్షల్లో కోట్లలో చూస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళందరూ మెయింటైన్ చేయాలంటే చిన్న విషయం కాదు. అది పూర్తిగా బర్రె లెక్క గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆమె బిగ్ బాస్ గెలుతుంది అని చెప్పేసి అయితే పెట్టరనమాట. ఎందుకు? ఆమె చిన్నపిల్ల మనసత్వం, ప్లస్ లోపలికి వెళ్తే ఏడ్చుద్ది, పోతే అక్కడికి కూడా పోయేసి ఏమే నేను నిరుద్యోగుల కోసం పోరాడతానంటే తప్పు అనమాట. అలా అనుకుంటే ఇప్పుడు ఉద్యోగం సర్లే, నేను ఆ టాపిక్ మాట్లాడదలుచుకోలేదు. ఆమె ఒపీనియన్ మంచి ఇదనమాట ఆమె. సో ఆమె అయితే బిగ్ బాస్ అయితే వెళ్ళదు, అది పూర్తి. అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ పూల చొక్క. సో ఆ బ్రో గురించి ఏదో నవ్వినో ఏదో నాకు తెలియదు, అంత నేమైతే తెలియదు. నేను రీసెంట్ గా అయితే తన వీడియో ఒకటి చూశాను. ఈ రీసెంట్ గా కాదులే, మొన్న సందీప్ కిషన్ ఒక సినిమా రిలీజ్ అవుతుంటే మనతో కూర్చొని అంటే సినిమా రిలీజ్ ముందల రోజు కూర్చొని ఇద్దరు చిట్ చాట్ చేసుకుంటా చాలా హ్యాపీగా మాట్లాడుకుంటా ఉన్నారు. సో నెక్స్ట్ రోజు సినిమా రిలీజ్ అయింది అనమాట. రిలీజ్ అయితే నేను అనుకున్నాను పాజిటివ్ రివ్యూ ఇస్తాను అనుకున్నా. ఎమ్మో పొడవ ఆయన చెప్పాడు సినిమా బాగాలేదని చెప్పేసాడు. సో అది ఇదనమాట. రీసెంట్ తర్వాత ఏంటంటే షోయల్ బిగ్ బాస్, అతను కూడా బిగ్ బాస్ విన్నర్ అనుకుంటా. అతను మూవీ కూడా ఏదో రిలీజ్ అయింది. సో దానికి కూడా చాలా నెగిటివ్ రివ్యూ ఇచ్చాడని చెప్పేసి అయితే కొంచెం వైరల్ అయ్యాడు. అక్కడి నుంచి తన రేంజ్ పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. సో అతను బిగ్ బాస్ 8 లో సీజన్ లో ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి చూద్దాం. అతను పూర్తిగా వెళ్తున్నాడని నాకు తెలియదు, అతని గురించి తెలియదు. కాకపోతే వైరల్ అవుతా ఉంది కొంచెం బిగ్ బాస్ కి ఇలా వెళ్ళబోతున్నారని చెప్పేసి. అతని గురించి అయితే కొంచెం చూసుకుందాము. మనిషి మంచి నాలెడ్జ్ ఉన్నాడు, తెలివిగా మాట్లాడగలడు. సో ఎక్కడైనా సరే నెగ్గగలడు, అంతవరకు చెప్పగలను. సో బిగ్ బాస్ 8 కి ఇతరైతే మంచి ఎలిజిబుల్. మరి బిగ్ బాస్ కి అతను వెళ్తున్నాడో లేదో నాకు తెలియదు. బట్ రివ్యూవర్స్ అంటే బిగ్ బాస్ రివ్యూ చెప్పే వాళ్ళు ఏంటంటే
అతను నెక్స్ట్ ఎలా పోతాడని చెప్పి చెప్తున్నారు. సో మంచిది, అతనికి నేను ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటాను. తన గురించి వీడియోస్ కూడా చేస్తాను. అట్లాగని చెప్పి బరిలెక్క నుంచి చేయను కదా, బరిలెక్క వెళ్తే బరిలెక్క గురించి కూడా మంచిగా చెప్తాను, అన్ని పాజిటివ్ గానే చెప్తాను. ఏది నెగిటివ్ అనేది ఉండదు అనమాట. జరిగినట్టు ఉన్నది ఉన్నట్టు నేను కూడా అట్లాగే చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ప్రసు ఉన్నాడు కదా, సో తనకి మంచి పాపులారిటీ ఉంది అనమాట. సో తనైతే ఎక్కడ సరిగ్గా మాట్లాడినట్టు, ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినట్టు కూడా ఎక్కడ లేదు. సో అతను కూడా బిగ్ బాస్ సీజన్ 8 కి అయితే వెళ్తున్నారని చెప్పేసి అయితే పెద్ద టాక్ అనమాట. నేను చెప్పడం కాదు, నేను కూడా వీడియోస్ చూస్తే మీకు చెప్తా ఉన్నాను అనమాట. మీరు కూడా చూసుంటారు బిగ్ బాస్ సీజన్ 8 కి ఇట్లాగా వీళ్ళు కంటెస్ట్ చేస్తున్నారని చెప్పేసి, బిగ్ బాస్ 8 అప్డేట్ అని చెప్పేసి. మొత్తానికైతే ప్రసు ఈజ్ బెస్ట్ అనుకుంటా, ఎందుకంటే అతనికి మంచి ఫాలోవర్స్ ఉన్నారు. సో అతని ద్వారా కూడా కొంచెం టీఆర్పీ పెంచుకోవడానికి బిగ్ బాస్ అనేది ఆలోచిస్తుంది. బిగ్ బాస్ గురించి పూర్తిగా చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ అంతా బాగానే జరుగుద్ది, షో అంతా బాగానే జరుగుద్ది. బట్ ఏంటంటే ఆ ఎలిమినేషన్ టైంకి నామినేషన్ చేయాలి కదా, ఆ నామినేషన్ దగ్గర కథలు మారిపోతాయి, ఈగోలు పెరిగిపోతాయి ఒకరికొకరు. సో అక్కడ నుంచి ఫైటింగ్లు అన్ని జరుగుతాయి. మొత్తం 100 days అంటే 100 days లో ఇంకా చూసుకుని ఒకసారి ఎలా ఉంటుందని చెప్పేసి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సీజన్ 7 అయితే బాగా హిట్, సీజన్ 6 బాగా పట్టు. సీజన్ 6 పట్టడానికి కారణాలు చాలా అయితే ఉన్నాయి. సోదిన వాళ్ళంతా వెళ్ళారనమాట, కంటెంట్ క్రియేట్ చేయలేదు. అప్పుడు నాగార్జున గారు చాలా సార్లు బతులాడుకున్నారు, మీరు చేయట్లేదు అని. సో సీజన్ 6 అయిపోయింది, దాని వదిలేసండి. సీజన్ 7 బాగా హిట్ అయింది కాబట్టి మంచి హ్యాపీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈయన కొండదొర రాజు చాలా ఇష్టం అబ్బా, మర్యాదస్తుడు. సో అతను ఏంటంటే వెళ్తే పల్లవి ప్రశాంత్ లాగా కొంచెం కంటెంట్ క్రియేట్ చేయగలడు, ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్ లో చేస్తా ఉన్నాడు. తన వీడియోస్ కూడా మనం చూస్తా ఉన్నాము, మంచి వైరల్ అవుతుంది, బాగా మాట్లాడగలడు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా తట్టుకొని ఉండగలడు. అలాంటి అంటే కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి మనం రోజు చూస్తా ఉన్నాం. గట్టి అన్ని గేమ్స్ కూడా బాగా ఆడగలడు. సో అతనైతే నేనైతే ఓకే చెప్తాను. మరి అతను బిగ్ బాస్కి వెళ్తాడు లేదని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అయితే నా దగ్గర లేదు, బట్ అతనైతే అప్లై చేస్తాడని చెప్పేసి అయితే ఉంది. ఎనివే కొండదొర రాజు కూడా ఆల్ ది బెస్ట్. నేను త్వరగా చెప్పింది కూడా యూట్యూబర్స్ గురించే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య రీసెంట్ గా ఆమె విడాకులు తీసుకునింది. ఆమె ఏమైందో నాకు తెలియదు, మా దగ్గర పేపర్ లేదు, ఏం లేదు అనమాట. జస్ట్ చూసి నా నాలెడ్జ్కి ఏం అందితే అదే చెప్తున్నాను నేను. మీరు తప్పుగా ఏం అనుకోవద్దు. ఫస్ట్ టైం చూసే వాళ్ళు కూడా కొత్తగా ఉంటది నేను ఏందని చెప్పేసి చెమట పోస్తా ఉంది. నో ప్రాబ్లం. మనం ఏంటంటే ఇప్పుడు ఆమె వెళ్తుందని చెప్పారు, ఆమె గురించి నేను వీడియోస్ చూస్తూ ఉంటాను. మన రీసెంట్ గానే చిరంజీవి గారి దగ్గర కూడా అవార్డు తీసుకునింది, ఏదో దేనికి ఇచ్చారు మరి, నేను ఎక్కువ డీటెయిల్ గా వెళ్ళలేదు. సో ఆమె కూడా బెస్టే కాదంటలేదు, ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ లో పెరిగారు. ఆమె కూడా యూట్యూబ్ అండ్ టీవీలో అక్కడెక్కడ ఇంటర్వ్యూస్ కూడా బాగానే ఇచ్చారు, మంచి మాటలు బాగా మాట్లాడగలరు, కంటెంట్ అనేది క్రియేట్ చేయగలరు. అండ్ దెన్ ఈసారి జబర్దస్త్ నుంచి ఎవరైనా ఉంటారు అంటే జబర్దస్త్ నుంచి నథింగ్ భయ్యా, లాస్ట్ టైం ఎవరు లేరు కదా. సో జబర్దస్త్ లో ఉన్న వాళ్ళకి బాగా అర్థమైపోయింది బిగ్ బాస్ సీజన్ లో, అంటే బిగ్ బాస్ వెళ్లే ముందల వెళ్ళిన తర్వాత అన్నట్టుగా ఉంటుంది. సో వాళ్ళకి బాగా అర్థమైనట్టుంది, ఎవరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు. అండ్ దెన్ నెక్స్ట్ పూర్తిగా బిగ్ బాస్ గురించి చెప్పుకోవాలంటే ఈసారి సీజన్ 8 గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు చెప్తారంటే చాలా సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ప్రతిసారి ఐపీఎల్ వచ్చిన 3 months కి బిగ్ బాస్ వస్తుంటది అనమాట. అట్లాగా అది ఇప్పుడు దాకా ఈ ఆటలో ఉంటారు, నెక్స్ట్ దాంట్లో ఉంటారు. ఐపీఎల్ ఏంటంటే గ్రూప్ గా ఆడతారు, గ్రూప్ అంతా కలిసి గెలవడానికి ఆడతారు. దీనిలో ఏంటంటే ఎవరికి వాళ్ళే ఆటగాళ్ళు. అవును కదా, నిజమా కాదా? సో ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఉన్న అప్డేట్. అయితే రివ్యూవర్స్ ఏదేదో చెప్తా ఉంటారు, వాళ్ళకి వ్యూస్ కావాలి కాబట్టి అప్డేట్లు ఇస్తా. సో వాళ్ళు నేనేం అనటం లేదు, బట్ జెన్యూన్ అప్డేట్ ఏదైనా ఉంటే అది బిగ్ బాస్ నుంచి రావాలా, ఇంకా ఎవరి దగ్గర నుంచి రాదు. నేను చెప్పినా అది జెన్యూన్ రివ్యూ కాదు, ఎందుకంటే బిగ్ బాస్ లో అసలు ఏం జరగకుండా ఎలా చెప్పేస్తారు, దీని అమ్మ గొడవ, ఇది మరీ విచిత్రమైనది ఇది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మంచి మ్యాటర్ అయితే వస్తాను. ఫస్ట్ ఏంటంటే ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు, బాగా వ్యూస్ వెళ్తాయి అనుకోండి నెక్స్ట్ వీడియో కూడా కొంచెం టఫ్ బాగుంటుంది. ఎనివే థ్యాంక్ యూ.